లా అండ్ ఆర్డర్ హోంమంత్రి అనిత గారి దగ్గర లేదయ్యా. కాదండి, ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి డిప్యూటీ సీఎం గా ఉండి ఇలా చెయ్యొద్దు, ఇది కరెక్ట్ కాదు, సీరియస్ గా మీరు చెయ్యండి అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉంటుందా రాజకీయాల్లో? చెప్పాడంటే అలా అనిపించిందా? అంతే. 5 నెలలు నీ పరిపాలనలో ప్రజలు బయటికి వెళ్తే తిడతున్నారా నువ్వు మాట్లాడావంటే మేము పోస్ట్ పెట్టింది కూడా అదేగా, నేను ఇక్కడ కూర్చొని అడుగుతుంది కూడా మేమంతా అదే కదా, మా సోషల్ మీడియా అడుగుతుంది కూడా అదే కదా, మా పార్టీ అడుగుతుంది కూడా అదేగా. మీ 5 నెలల చెత్త పరిపాలన మీది, మీలాంటి నీచమైన పరిపాలన ఈ దేశంలో ఎక్కడా లేదు. బయటికి వెళ్తే తిడతాం కాదు కొట్టడానికి రెడీగా ఉన్నారు అన్నాం. పవన్ కళ్యాణ్ అదే అన్నారు. బయటికి వెళ్ళలేదా? సెక్యూరిటీ వేసుకుని వెళ్తున్నారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ ఉండదు ఉండాలి అని చెప్పి అప్పుడు పిచ్చి పిచ్చి కబుర్లన్నీ మాట్లాడారు కదా. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎందుకు సెక్యూరిటీ, పవన్ కళ్యాణ్కి ఎందుకు బారికేడ్లు? మరొకసారి ఆలోచించుకోవచ్చు కదా. దేనికి? మనలో ఏమన్నా మార్పు గట్టిగా మాట్లాడదామని ఆలోచిస్తున్నా సార్. ఇంకా గట్టిగా పోరాడదామని డిసైడ్ అయ్యాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సైనికుడిలాగా ఖచ్చితంగా వీళ్ళు చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాల మీద గట్టిగా బలంగా పోరాడదలుచుకున్నాం. ఇదే ఆలోచించుకున్నాం, వేరే ఆలోచన ఏం లేదు. సో రాజకీయాలకే పరిమితమై పూర్తిగా ఇంకా బలంగా పోరాడదాం అనుకుంటున్నాం. నో కాంప్రమైజ్ చెప్పాను కదా, అవసరమైతే తిట్టించుకోండి ఇట్లా. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు. ఇది కారుమూరి వెంకటరెడ్డి గారితో ఈనాటి ర్యాపిడ్ ఫైర్. మరో కథతో మరో ర్యాపిడ్ ఫైర్ కలుద్దాం. స్టే ట్యూన్డ్ టు 99 న్యూస్. నేను గతంలో కూడా ముఖ్యమంత్రి